Garuda Express, an international courier service. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల జాతర మొదలైంది. ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలను నగర ప్రజలు ఎంతో వైభవంగా బోనం సంబరాలు చేసుకుంటారు. జూన్ 25 ఆదివారం హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఆలయంలో తొలి బోనంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆదివారం ఉదయం గోల్కొండ కోటకు సమీపంలోని లంగర్ హౌస్ చౌరస్తా వద్ద నుంచి తొట్టెల ఊరేగింపుతో ఉత్సవ ఘట్టం ప్రారంభమవుతుంది. ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు కోటలోని బడా బజార్లో ఉన్న ఆలయ పూజారి ఇంటికి చేరుకుంటుంది. పూజారి ఇంట్లో ఉన్న ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కంకణ ధారణ తర్వాత కోటలోకి ప్రవేశించే ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ఆలయానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించి బోనం సమర్పిస్తారు. గోల్కొండ బోనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోల్కొండ బోనాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద వైభవాన్ని చాటే కళా ప్రదర్శనలుంటాయని అధికారులు తెలిపారు. ఇటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జూన్ 26, 27 రోజుల్లో సికింద్రాబాద్ లాల్ దర్వాజా మహంకాళి ఆలయ ఉత్సవ కమిటీ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఇతర మంత్రులను కూడా ఆహ్వానించినట్టు తెలిపారు.